ఫ్రెండ్స్, మనం లొకేషన్ వైజ్గా మనం ప్రజెంట్ మనం ఇంతకుముందు దీనికి ముందే ఒక వెంచర్ షూట్ చేసాము. వాళ్ళదే ఇది ఇంకొక వెంచర్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్గా బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్. ఈ బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్ ఇది ఏదైతే ఉందో దీనికి మీకు ఈ వెంచర్ యొక్క ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వెంచర్. సో మనకి ఈ వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి శంషాబాద్ నుంచి దగ్గర 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ వెంచర్ వేయడం జరిగింది. నియర్ బై షాద్నగర్కి వెరీ నియర్ బై ఉన్న వెంచర్ ఇది బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్. సో మనకి ఈ వెంచర్ డీటెయిల్స్కు వస్తే ఈ టోటల్ ఈ వెంచర్ వచ్చేసి 14 ఎకర్స్ అండి. మొత్తం 14 ఎకరాలు ఈ వెంచర్. సో ఇందులో మనకి విల్లా ప్లాట్స్ వస్తున్నాయి, ఓపెన్ ప్లాట్స్ కూడా వస్తున్నాయి. సో దాంతోపాటు వీళ్ళు ఇంకా మనకి ఇక్కడ డెవలప్మెంట్స్ ఎందుకు చేయలేదు అని అంటే మీకు అంటే డౌట్స్ రావచ్చు. ఇది ప్రస్తుతానికి మనకు వచ్చేసి డీసీ లెటర్ వచ్చిందండి. ఇది డెవలప్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మనకి ఇందులో టోటల్ 150 నెంబర్ ఆఫ్ ప్లాట్స్ చెప్తున్నా. టోటల్ 149 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో. ఈ 149లో ఆల్మోస్ట్ 40% ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. ప్లస్ దాంతోపాటు మనకి ఇందులో మినిమం 150-160 నుంచి కూడా మనకి అవైలబుల్ ప్లాట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఈ వెంచర్కి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మీకు డైరెక్ట్ ఇంకా కనెక్టివిటీ పరంగా అంటే మన ఈ వెంచర్ ఏదైతే ఈ వెంచర్ బ్యాక్ సైడ్ మనకి 40 ఫీట్ రోడ్డు షాద్నగర్ టు నందిగామ కనెక్టివిటీ ఉందండి. మనకి లాంగ్లో కనపడే వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో వాటర్ ట్యాంక్ దగ్గర మనకి 40 ఫీట్ రోడ్డు షాద్నగర్ నుంచి నందిగామకి కనెక్టివిటీ ఉంది. ప్లస్ మనకి ఈ వెంచర్లో వచ్చేటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోడ్స్ కూడా అన్ని 40 ఫీట్ రోడ్. మనకి మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. ప్లాట్స్ మధ్య వచ్చే రోడ్స్ అన్ని కూడా 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. ప్లస్ దీంతోపాటు మీకు స్ట్రైట్గా ఎదురు కనపడే ప్లేస్ ఏదైతే ఉందో అది వచ్చేసి పార్క్ ఏరియా వస్తుంది. ప్లస్ మనకి ఇటు సైడ్ చూస్తే మనకి బెంగళూరు హైవే ఫేసింగ్ ఎంట్రన్స్లో ఈ కార్నర్లో ఈ లొకేషన్లో వచ్చేసి విల్లా ప్లాట్స్ వస్తున్నాయండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో విల్లా ప్లాట్స్ వస్తున్నాయి. ఈ విల్లా ప్లాట్స్ బ్యాక్ సైడ్ మనకి ఆ లొకేషన్ వరకు అంటే చివర మనకి లెఫ్ట్ సైడ్ లొకేషన్ వరకు మొత్తం పార్క్ ఏరియా ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకి దీనికి సంబంధించి లొకేషన్ వైజ్గా హైలైట్స్ ఏమున్నాయంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి ఓఆర్ఆర్ నుంచి ఇది 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ వెంచర్ వేయడం జరిగింది. దాంతోపాటు మనకి సరౌండెడ్ మనకి ఇక్కడ రెసిడెన్షియల్ టౌన్షిప్స్ కూడా ఉన్నాయండి. అంటే మనకి మై హోమ్ టౌన్షిప్స్ కానీ లేకపోతే నియర్ బై నందిగామ విలేజ్ కానీ షాద్నగర్ కానీ ప్లస్ మనకి ఆపోజిట్లో మనకి కమ్మదనం కానీ ఇవన్నీ నియర్ బై విలేజెస్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ప్రాజెక్ట్ వైజ్గా హైలైట్స్ చూసుకుంటే మనకి కంప్లీట్గా వీళ్ళు అంటే ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను మామూలుగా రాబోయే కమింగ్ హైలైట్స్ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎవెన్యూ ప్లానిటేషన్ వస్తుంది, చిల్డ్రన్స్ పార్క్ వస్తుంది. ఇందులో ఇంకోటి ఏంటంటే స్ట్రీట్ లైట్స్ వస్తాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది. ప్లస్ మనకేంటంటే లొకేషన్ వైజ్గా హైలైట్స్ చూసుకున్నప్పుడు మనకి నియర్ బై ఓఆర్ఆర్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్డు ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా మనకి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. దాంతోపాటు మనకి రీజనల్ రింగ్ రోడ్డు కూడా మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో ఇక్కడ దగ్గరలో మనకి నాట్కో ఫార్మాసిటీ ఉంది, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లస్ జిమ్స్, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్స్, స్వర్ణ భారత్ ఎంఎన్సి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఎవరన్నా అప్రిసియేషన్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్కి అప్రిసియేషన్ రావాలి అంటే కనుక ఇక్కడ ఇది హైవే ఫేసింగ్ బిట్ కాబట్టి కంపల్సరీగా ఇన్వెస్ట్ చేస్తే 100% అప్రిసియేషన్ ఉంటుంది ఆ కస్టమర్కి. ఎందుకు అంటే కమింగ్ ఇయర్స్లో అంటే మనకి ఇక్కడ ఎవరైనా రెసిడెన్షియల్గా ఎవరన్నా కస్టమర్ ఉండాలనుకున్నా కూడా మనకి ఈ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే కనీసం ఈ కస్టమర్ కట్టుకోకపోయినా కన్స్ట్రక్షన్ చేసుకోకపోయినా కూడా రేపటి రోజున రీసేల్కి ఈజీ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే రీసేల్ పర్పస్ ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ లొకేషన్, ప్లస్ లివింగ్ పర్పస్ కూడా ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ లొకేషన్ బాగుంటుందండి. సో మీకు ఏంటంటే డైరెక్ట్గా మనకి హైవే ఫేసింగ్ బిట్ కాబట్టి మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% అప్రిసియేషన్ అనేది కమింగ్ ఇయర్స్లో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నేను ఓపెన్గా చెప్తున్నానండి. ఇక్కడ ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 16,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి. 16,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్స్ ఎవరైనా కూడా మనకి డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ప్లస్ మీకు దాంతోపాటు మనకి ఇక్కడ వీళ్ళు దీంట్లో వచ్చేసి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో విల్లా ప్లాట్స్ వస్తున్నాయండి. మనకి హైవేకి దగ్గరలోనే ఇటుపక్క ఈ లెఫ్ట్ సైడ్ మన ఈ 40 ఫీట్ రోడ్కి లెఫ్ట్ సైడ్ విల్లా ప్లాట్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కానీ ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. జస్ట్ అవి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మీకు సెకండ్ షూట్లో నేను మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఆఫ్టర్ డెవలప్మెంట్స్ I can shoot and explain to you.
సో మీరు అంటే ఈ వీడియోను వాచ్ చేసే ఏ కస్టమర్ ఎవరైనా కానీ ఒకసారి దీన్ని క్లియర్గా అంటే దీన్ని మీరు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో చెక్ చేసుకున్నా కూడా మీకు 100% ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిసియేషన్ వస్తుందా రాదా అనేది కూడా మీకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో చెక్ చేసుకున్నా కూడా 100% తెలుస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి ఇది హైవే ఫేసింగ్ బిట్ కాబట్టి మనకి ఇటు శంషాబాద్ కానీ ఇటు షాద్నగర్ బెంగళూరు వెళ్ళడానికి కానీ లేదు ఇటు నుంచి మనం మహేశ్వరం అటు సైడ్ మహేశ్వరం కడతాల నుంచి మహేశ్వరం వెళ్ళడానికి కానీ లేకపోతే అక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి కానీ లేదు అక్కడ నుంచి మనకి కడతాల నుంచి ఇటు విమానాశ్రయం కానీ చంద్రాయనగుట్ట కానీ ఎల్బీ నగర్ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఇటు నుంచి ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ ఎక్కినా కూడా ఎల్బీ నగర్ వెళ్ళచ్చు. బట్ ఏంటంటే వన్స్ మహేశ్వరం కానీ బెంగళూరు హైవే నుంచి కానీ ఆ లొకేషన్ నుంచి వెళ్ళాలన్నా కూడా మన కనెక్టివిటీస్ పరంగా 100% దిస్ ఈజ్ వెరీ బెస్ట్ వెంచర్. సో ఈ వెంచర్కి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అన్నీ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ప్లస్ ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.